హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి రాగి పిండితోని కమ్మనైన టేస్టీ దోశలండి. డైలీ రాగి పిండితోని రొట్టె జావా తాగి బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి తప్పకుండా రాగి పిండితోని ఇలా దోశలు ట్రై చేసేయండి. ఏం లేదండి, ముందుగా ఒక కప్పు బియ్యాన్ని రాత్రంతా నానబెట్టేసేసుకొని నేను మిక్సర్ జార్లో వేసేసుకున్నాక ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి అలాగే అరకప్పు వరకు కొబ్బరి వేసేసుకొని ఫైన్గా పేస్ట్గా రుబ్బుకోవాలి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారుగా బౌల్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నీళ్లు కాస్త పోసేసుకొని పిండి బాగా పలుచగా, అంటే మనం అప్పుడప్పుడు అట్లా వేసుకుంటాం చూడండి, అలా పిండిని కలిపేసేసుకొని వేడిగా కాలిన పెనం మీద ఇలా దోశలు వేసేసుకొని అలా టమాటా చట్నీతో నంజుకొని తింటే ఉంటుందండి. యమ్మీగా భలే రుచి ఉంటుందండోయ్. ఇక ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.